కర్నూలు జిల్లాలోని కరువు ప్రాంతం ఇక సస్యశ్యామలం కాబోతోందా? ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయాలు కర్నూలు జిల్లాలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కరువు రహితంగా మార్చబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 3 పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అంతేకాదు వీటి కోసం మొత్తం 6,132 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో జిల్లాలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పాత ఆయకట్టు 1,50,000 ఎకరాలకు నిరంతరం సాగునీరు అందనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో ఇటు జిల్లా అభివృద్ధితో పాటు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది తేటతెల్లమవుతుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తీసుకున్న నిర్ణయమే అయినా దీని వెనుక రాజకీయ ప్రయోజనాలతో కూడిన అంశాలున్నాయనే విమర్శలున్నా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పట్టాలెక్కడంతో ఆ మాటున అవి మసకబారనున్నాయి. 2014 ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలపడేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. అధికార పార్టీకి పాజిటివ్ సంకేతాలు రానున్నాయి. అంతేకాదు టీడీపీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఈ 3 ప్రాజెక్టులు ఉండడంతో ఇది టీడీపీకి మరింత ప్లస్ కానుంది. సుమారు 2.5 దశాబ్దాలుగా కర్నూలు జిల్లా రైతులు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గండ్రేవుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం త్వరలోనే సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్తగా సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. దీంతో జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కరువును కొంతమేరకైనా తరిమి కొట్టే వీలుంది. కొడుమూరు నియోజకవర్గం సి బెళగల్ మండల పరిధిలోని గండ్రేవుల గ్రామం వద్ద తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మొత్తం 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించబోతున్నారు. ఇది పూర్తయితే కరువు నేలలో 3 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేసీ కెనాల్ వెంబడి ఉన్న వేలాది గ్రామాల దాహార్తిని తీర్చే వీలుంది. నిజానికి గండ్రేవుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదన ఇప్పటిది కాదు. సుమారు 1989 ప్రాంతంలోనే దీని గురించిన ప్రస్తావన ఉంది. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు రైతులను ఊరిస్తూనే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టు సర్వే కోసం సుమారు 55 లక్షల రూపాయలను విడుదల చేశారు. దాంతో ఆర్వీ అసోసియేషన్స్ అనే సంస్థ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ను అందించింది. అయితే తాజాగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం 2,890 కోట్ల రూపాయల మంజూరుకు పాలనాపరమైన అనుమతులను ఇస్తూ జీవో జారీ చేశారు. దగ్గర ఉన్నటువంటి గుండ్రేవల నదిలో రోజు సంవత్సరానికి మరి అనేక టీఎంసీల నీళ్లు ఈరోజు అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి. ఈ యొక్క గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 50 టీఎంసీల సామర్థ్యంతో కర్నూలు జిల్లా కడప జిల్లాలకి దాదాపు 2,65,000 ఎకరాలకు సంబంధించినటువంటి 2 పంటలకు సరిపోయేటువంటి మరి వ్యవసాయం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. కేవలం 150 కోట్లతో ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్టుని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లా సస్యశ్యామలం కావడానికి తక్షణమే ఈ యొక్క గుండ్రేవుల ప్రాజెక్టుని మరి నిర్మించాలని చెప్పేసి కేవలం ముంపు గ్రామాలు 13 గ్రామాలే కాబట్టి పెద్ద ఖర్చు కూడా కాదు. దీన్ని తక్షణమే
ఈ యొక్క ప్రభుత్వం గుండ్రేవల ప్రాజెక్టుని కడితే మన కర్నూలు కోడుమూరు ప్రాంతానికి మంచినీటి సౌకర్యం కూడా తాగునీటి సౌకర్యం కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుండ్రేవుల ప్రాజెక్టు కర్నూలు జిల్లాకి గుండెకాయ లాంటిది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్తు పొలాలకి త్రాగునీరు సాగునీరు అందిస్తుంది. సమస్య పరిష్కారం అవుతుంది. కడప జిల్లా గుండెలు వస్తాయి. కేసీ కెనాల కింద ఉన్నటువంటి 2,65,000 ఎకరాలకు సాగునీరు కావాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు తక్షణమే నిర్మించాలా. దీనికి నీటి ప్రవాహము తుంగభద్ర నుంచి గుండ్రేవుల దాకా 50 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తాయి. కేసీ కెనాల్లోకి నీళ్లు రావాలంటే సుంకేసుల నుంచి రావాలా. సుంకేసులు నీళ్లు రావాలంటే తుంగభద్ర వాళ్ళు నీళ్లు వదిలితేనే నీళ్ళు వచ్చేది. కాబట్టి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా వదలకుండా ఈ గుండ్రేవుల ప్రాజెక్టులో ఒక 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించవచ్చు. మీకు అయ్యే ఖర్చు కూడా పెద్దగా డబ్బులు ఖర్చు కాదు. కేవలం 150 కోట్లతో ఈ డ్యామ్ని పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా దీని కింద ఉన్నటువంటి కేసీ కెనాల్ కింద ఉన్నటువంటి 2,65,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. నంద్యాల, కర్నూలు, కోడుమూరు లాంటి అనేక పట్టణాలకి గ్రామాలకి త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. దీని కింద నీటి మునక కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే కేవలం 13 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 8 గ్రామాలు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 5 గ్రామాలు మునిగిపోతాయి. కాబట్టి కర్నూలు జిల్లాలో పడమటి ప్రాంతము, తూర్పు ప్రాంతము సస్యశ్యామలం కావాలంటే కేవలం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే చేపట్టాలి. ఈరోజు ముఖ్యంగా నేను నందికొట్కూరు ఎంపీపీ ప్రసాద్ రెడ్డి నా పేరు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజుల నుంచో కలలుగన్న గుండ్రేవుల ప్రాజెక్టుకి ఈరోజు జీవో ఇష్యూ చేయడం మా రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా గత 4.5 సంవత్సరం నుంచి ఎప్పటి నుంచో మూలనబడిన ముచ్చుమర ఎత్తిపోతల పథకం ద్వారా అది కంప్లీట్ చేసి దాని ద్వారా కేసీ కెనాల్కి ఇప్పటికి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది లిఫ్ట్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే గుండ్రేవులగిన రెడీ తయారైతే సుంకేసుల నుంచి వచ్చి మనకు గ్రావిటీ ద్వారా రైతులకు 2 పంటలకు నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. కాబట్టి రైతులను ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము. ఇప్పటికి కూడా కేసీ కెనాల్ రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు కావాల్సింది ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో నీరు ఇస్తే రైతు ఖచ్చితంగా పంటలు బాగా పండించి రైతులు ఎన్నో విధాల సస్యశ్యామలంగా ఇదవుతారు. కాబట్టి ఇది కర్నూలు జిల్లాలోని కరువు పీడిత పశ్చిమ ప్రాంతానికే చెందిన మరో ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. వేదవతి నది నీటిని ఎత్తిపోసేలా రూపొందించిన వేదవతి ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని హలహర్వి, మొలగవల్లి గ్రామాల్లో 2 జలాశయాలను నిర్మించడం ద్వారా 3 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం 1,942 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతిని ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 80,000 ఎకరాలకు సాగునీరు అందడమే కాదు, దాహార్తితో అలమటిస్తున్న 60 గ్రామాల ప్రజలకు పరిపూర్ణంగా స్వాంతన కలిగించవచ్చు. మొదట్లో 8 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని భావించినా ప్రభుత్వం దీన్ని 3 టీఎంసీలకే పరిమితం చేసింది. దీంతో కొత్త సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. వేదవతి ప్రాజెక్టు ప్రతిపాదన ఇప్పటిది కాదు, సుమారు 2.5 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలను ఊరిస్తోంది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు విశేషమైన ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వేదవతి ప్రాజెక్టు కూడా కదలిక వచ్చింది. ప్రాజెక్టు సర్వే కోసం నిరుడు మే నెలలో 2.5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు సీఎం. తాజాగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 1,942 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతిని ఇచ్చారు. వేదవతి ఎత్తిపోతల పథకానికి నిరంతరం నీరు అందేలా కూడా సర్వే సంస్థ ప్రతిపాదించింది. ప్రాంతం అంటే అది ఓన్లీ మా తాలూకాకు సంబంధించినవి, మా తాలూకాలోనే ఎక్కువ భాగాన్ని దాన్ని పరిమితంగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కడి నుంచో వచ్చిన వర్షపు నీరన్నీ కూడా ఒక భారీ ఎత్తున వేస్ట్ వాటర్ పోకుండా వేదవతి ప్రాజెక్టుకు కూడా మీకు తెలుసు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అనేక లక్ష ఎకరాలకు దగ్గర కూడా ఈరోజు రైతాంగం బాగుపడే విధంగా ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆయనకు మనమందరం కూడా సహకరించి మనము ఏ కారణాల వల్లనైనా ఎగువన కర్ణాటకలో వేదవతి నీటికి అడ్డుకట్ట పడ్డా ఎత్తిపోతల పథకానికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
హంద్రినీవా ప్రధాన కాలువ నుంచి నీటిని పంప్ చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. హంద్రినీవాలో నీటి లభ్యత ఉన్న రోజుల్లో 120 రోజుల పాటు ఎత్తిపోసేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఇప్పటికే పట్టిసీమ కారణంగా ఈ ప్రాంతంలోని 68 చెరువులు జలసిరిని సంతరించుకున్నాయి. సుమారు 252 కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే కన్నడ సీమకు సరిహద్దున ఉన్న ఆలూరు ఎస్సీ నియోజకవర్గం స్వరూపం మారిపోయే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడిగా భావించే తుంగభద్ర దిగువ కాలువ నేడు దయనీయ స్థితికి చేరింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులతో 2 పంటలను త్యాగం చేయించి కాలువ లైనింగ్ చేయించారు. ఫలితంగా సుమారు 1.5 దశాబ్దం పాటు ఆయకట్టు రైతులు పంటలను పండించుకోగలిగారు. అయితే ఎగువన కర్ణాటకలో రైతులు ఏపీ వాటాను వాడుకోవడం, చెరువులను నింపేందుకు దిగువ కాలువకు గండి కొట్టడం, అక్రమ మోటార్లతో నీటిని తోడేస్తుండడంతో ఏపీలోని రైతులకు నీరు అందని పరిస్థితి. మొత్తం 1.5 ఎకరాలకు గాను నేడు కేవలం 26,000 ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం వినూత్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తుంగభద్ర ఎగువ కాలువకు సమాంతరంగా రాష్ట్ర సరిహద్దులో 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు పైప్ లైన్ వేసి సాగునీటిని కాలువ ద్వారా కాకుండా పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అటు కర్నూలు జిల్లా దిశను మార్చే 3 బృహత్తర ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము. ఇప్పుడు మన కర్ణాటక బార్డర్ అయినటువంటి హొస్పేట నుంచి మనకి ఈ ఆదోన్ డివిజన్కి కర్నూలుకి ఇది మన సాగు కొరకు ఎల్ఎల్సి కాలువ ఉంది. మనకు అక్కడ కొన్ని వాటర్ రావాల్సి ఉంది. అయితే వాళ్ళు కర్ణాటక ప్రజలు మనకి ఆ వాటర్ని ఇక్కడికి రానియకుండా అక్కడే డ్రాప్ చేయడం జరుగుతుంది. అదే అక్కడ డ్రాప్ అయితే మనకు ఇక్కడ జిల్లా ప్రజలు సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఎల్ఎల్సి కాలువకి అంటే హొస్పేట నుంచి పైప్ లైన్ వేస్తే ఈ ప్రజలకు ఈ సమస్య తీరుతుంది అనే ఉద్దేశంతో ఈ పైప్ లైన్ వేయడానికి ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. అంటే 1,800 కోట్లతో ఈ పైప్ లైన్ని మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ శాంక్షన్ అయ్యి ఎల్ఎల్సి కాలువకు మన హొస్పేట నుంచి ఎల్ఎల్సి కాలువకు నిండుగా నీరు వచ్చినట్లయితే ఈ కర్నూలు ప్రజలకు ఈ సాగునీటి సమస్య తీరుతుంది. రైతులకి తాగిన నీళ్ళు ఉపయోగపడుతుంది, పొసలకి అన్ని సౌకర్యాలు అవుతుంది, పొలాలకి వస్తుండవి. తాగాకి ఇంత 10 సంవత్సరాల కింద ఏ నీళ్ళు ఏ రైతు చాలా బాధపడుతుండ్రు. అట్లాది ఈరోజు బాగా సంతోషంగా ఉన్నారు. పంటలు పండించుకొని కానీ అవన్నీ చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కర్ణాటక నుంచి ఇప్పుడు పైప్ లైన్ వేసి రైతులకు నీటి సప్లై చేయడానికి గతంలో 2 పంటలు పండేటివి. ఇప్పుడు ఆ పంటలు నీరు లేక పంటలు పండలేదు. ఆయన ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకురావడం వలన కర్నూలు ప్రజలకు దాదాపు ఆ నీటి వలన 1,50,000 ఎకరాలకు. అటు కర్నూలు జిల్లా దిశను మార్చే 3 బృహత్తర ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం పొందడంతో పాటు జిల్లా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా తాను టీడీపీలో చేరుతున్నానన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భవిష్యత్తులో జిల్లా అభివృద్ధితో పాటు టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటున్న సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కరువైపోయి రైతులు వలసబాట పట్టారు. అయితే గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
రైతాంగం యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. జిల్లాలో వేదవతి, గుండ్రేవుల, తుంగభద్ర దిగువ కాలువ పైప్ లైన్ ఈ 3 పనులకు అనుమతులు మంజూరు చేసే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన 3 ప్రతిపాదనలలో ఇప్పటి వరకు వేదవతి ప్రాజెక్టుతో పాటు తాజాగా ఈరోజు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుకు పైప్ లైన్ ద్వారా నిర్మించడం ద్వారా జిల్లాలో 1,50,000 ఎకరాల రైతాంగానికి ఈరోజు ఒక పండగ అని చెప్పవచ్చు. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది నేతలు ఈ 3 సమస్యలపై పోరాడిన ముఖ్యమంత్రి వద్ద తమ సత్తా లేకపోవడంతోనే సాధించుకోలేరని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వేదవతి ప్రాజెక్టుతో పాటు గుండ్రేవుల కర్ణాటక తుంగభద్ర ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని అందిస్తే రైతాంగానికి సాగునీటి అందించవచ్చునని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ 3 ప్రతిపాదనలు ఒకే కావడం పట్ల మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే అందరి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. అలాగే మా ప్రాంతం కూడా మాకు నీళ్ళ ఇబ్బంది ఉంది, తాగునీరు సాగునీరు ఉంది. మీరు ఈ 3 అంటే గుండెవాడ ప్రాజెక్ట్ కానివ్వండి, గుండెవాడ 20 TMC ప్రాజెక్ట్, ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఉంటే మాకు కొద్ది చోట్ల పైప్ లైన్ వేస్తే దాదాపు మాకు 113 ఎకరాలు అవాయిడ్ అవుతుంది, 113 కిలోమీటర్ అవాయిడ్ అవుతుంది. మా కాలువ పొడవు వచ్చేసి 200 కిలోమీటర్లు. దీనివల్ల 113 కిలోమీటర్లు తగ్గుతుంది. మాకు 130 కిలోమీటర్ వస్తుంది మాకు. తద్వారా మాకు నేరుగా మాకు రావాల్సిన కోట 77,000 క్యూసెక్స్ మా ప్రాంతానికి వస్తుంది. మా ప్రాంతంలో 1,50,000 తప్పకుండా సాగుబడి అవుతుంది. వేదాది కూడా ఆలూరు ప్రాంతం కూడా వర్షం మీద ఆధారపడిన ప్రాంతం. అది వేదాది ప్రాజెక్ట్ కూడా ఇచ్చాడు, మొన్న ఇచ్చాడు, ఇచ్చాడు. అది కూడా దాదాపు 50,000 ఎకరాలకు నీరు పడుతుంది. అలాగే ఇంకా కొన్ని అందులో కొన్ని తీసుకుపోయి చెరువులు కొన్ని చెల్లింపుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో మా కర్నూలు ప్రాంతం చాలా సస్యశ్యామలంగా అవుతుంది. కర్నూలు నంద్యాలకు ధీటుగా తాగునీరు కానీ సాగునీరు కానీ రైతు ఇబ్బంది లేకుండా వాళ్ళ రైతుల బతుకు బాగుపడుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మా కర్నూలు ప్రజల నుండి, మా రైతుల నుండి నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే స్పందించి అంటే రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు నేను సాయం చేయాలని ఉద్దేశిస్తే మహత్తర కార్యక్రమం చేశాను. కాబట్టి నేను మా రైతు తరఫున వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గుండ్రేవుల ప్రాజెక్టు కూడా నేడమాపు జియో వచ్చే అవకాశం ఉందంటున్నారు. జియో వచ్చేస్తుంది. ఎందుకంటే మూడు కండిషన్ పెట్టాను నేను. గుండ్రేది జియో నెంబర్ 153, ఎల్ఎస్సి జియో నెంబర్ 153, గుండ్రేది నా నెంబర్ లాగానే గుండ్రేది రేపే వస్తుంది. నాకు ఫోన్ చేస్తారు, రేపు వస్తాయి నమ్మకం. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట ఇచ్చాక నిలబడ్డారు. కాబట్టి నాకన్నా ముఖ్యంగా నా ప్రజలు సంతోషంగా, రైతాంగం సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో పండుగలు చేసుకుంటారు. తర్వాత అలాగే తుంగభద్ర నీళ్ళు ఇప్పించాను. నిన్న మన రైతు వచ్చి సార్ నీళ్ళు కావాలంటే తుంగభద్ర నదిలో నీళ్ళు ఇప్పించాను. దాదాపు ఈ 15 డేస్లో 1.5 TMC నీళ్ళు అవ్వుతుంది. మన ప్రాంతానికి 4లో నీళ్ళు అవ్వుతుంది. ఇవన్నీ రైతులు కోరిక మేము నేను చేస్తాం. కాబట్టి తప్పకుండా గతంలో వైకాపా మెజార్టీ ఇక్కడ, ఈసారి టీడీపీ మెజార్టీ తీసుకుంటుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ మధ్య కార్యక్రమం 3 ప్రాజెక్టులకు అనుమతిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమని కూడా గతంలో ప్రకటించారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ప్రతిపాదించిన 3 ప్రాజెక్టులకు కూడా జీవోలు జారీ చేస్తున్నారు. మరి మీరు మీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? అదే చెప్తున్నా, 20వ తారీఖు చేరబోతున్నారు. 20వ తారీఖు సాయంత్రం 3 o'clock కోమల బహిరంగ సభ పెట్టి అక్కడే ఈ శిలాపలకలు కూడా తయారు చేసి అక్కడనే ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే తగిన అంతే. కానీ ఈ 3 మాత్రం అక్కడనే మనం వేస్తున్నాం. 20వ తారీఖు 3 గంటలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి నాతో పాటు ఉన్న అందరూ కూడా అంతా సర్పంచ్ కానీ వాడు ఎవరు కానీ మొత్తం రాజేసి పెద్ద ఎత్తున రేపు అయినా మేము ప్రెస్ పెట్టి నేను కూడా భవిష్యత్తు రేపు అయినా కూడా జీవోత్సవం రేపు వచ్చి జిల్లా వ్యాప్తికి రాకుండా జిల్లాలో ఎక్కడ మా వాళ్ళంతా కూడా పెద్ద రోజు రాజీనామా చేస్తారు. మొత్తం కంప్లీట్గా జిల్లా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతా రాజీనామా చేస్తుంది. దీని నుండి జిల్లాలో ఊపు వస్తుంది. ఇక్కడ మాత్రం 3 నుంచి మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రజల ముఖ్యంగా కర్నూలు ప్రాంతం, దీంతోపాటు గుంటూరు కూడా నంద్యాల పనికి వస్తుంది. 20 టీమ్స్, ఇది నాట్ జోక్. కాబట్టి నంద్యాల ప్రాంతం కూడా వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇది ఒక మంచి కార్యక్రమం. నాకే నమ్మకం ఉంది. కానీ తీరు చేరబోతున్నాం కాబట్టి తప్పకుండా నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాం.
మా సాయశక్తి కృషి చేసి కర్నూలులో మెజారిటీ కోసం ప్రయత్నిస్తాం. తప్పకుండా 2 పార్లమెంట్ కానీ కర్నూలు కానీ గెలుచుకుని మా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని మేము అధికారంలో ఉంటాం. తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే నమ్మకం నాకుంది. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 3 ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేయడంతో తాను తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP 24/7 కర్నూలు. Well, that's all for now. Keep watching.